వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్. నా పేరు ఐశ్వర్య. నేషనల్ ఎలక్షన్ సీన్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో రెడీ అయింది బిగ్ బ్యాలెట్. ముందుగా హెడ్లైన్స్. మోడీ గాలిలో ఎక్కువైన మాటల ధూళి, వివాదాస్పద కామెంట్స్ తో కొత్త తలనొప్పులు. ఎన్నికల టైంలో నోరు జారిన కెప్టెన్, సిక్కుల కేసులో టైటర్ ను సమర్థించడంపై రగడ. ప్రచార హోరులో దూసుకుపోతున్న దీది, అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఎదగడమే టార్గెట్. యువతకు ఉపాధి కల్పిస్తున్న ఎన్నికలు, ప్రచార పర్వంలో నిరుద్యోగులకు చేతి నిండా పని. సొంత కోటలో ఎదురెదుతున్న దయానిధి, జయ హవలో వెంటాడుతున్న ఓటమి భయం. ఎన్నికల పుణ్యమాని నిరుద్యోగులకు చేతి నిండా పని దొరుకుతోంది. మండే ఎండల్లో ప్రచారం చేసి సాయంత్రానికి అంతో ఇంతో సంపాదించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాయకులు పని కల్పిస్తారో లేదో కానీ ఎన్నికలకు ముందు మాత్రం నిరుద్యోగ యువతకు మంచి పనే కల్పిస్తున్నారు. ఎన్నికల్లో ప్రచార పర్వానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రచారం అంటే నాయకుడు ఒక్కడే వెళితే సరిపోదు. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, నినాదాలు, చప్పట్లు. అంత సీను ఉంటే కానీ జనం పట్టించుకోరు. దీంతో పల్లెలు, పట్టణాల్లో కూలి పనులకు వెళ్లే వారికి కార్యకర్తల వేషం వేసి వీధుల్లోకి తిప్పుతున్నారు నాయకులు. పార్టీ కండువా కప్పుకుని నెత్తిన టోపీ పెట్టుకుంటే చాలు, కార్యకర్తల గెటప్ వచ్చినట్లే చుర్రుమనే ఎండల్లో లీడర్లకు జై కొడుతూ ఫలానా వారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయటమంటే ఆషామాషీ కాదు. అయినా సాయంత్రం అయ్యేసరికి జేబులో పడే 4 డబ్బుల కోసం ఓపిగ్గా ఎండ వేడిని భరిస్తున్నారు. తిండి తిప్పలు కూడా నాయకులే చూసుకుంటారు. సొంత వెహికల్ ఉన్న కుర్రకారుకు ఎన్నికల సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది. నాయకుడిని ఫాలో అవుతూ రయ్యమని వెహికల్స్ పై తిరిగితే చాలు, రోడ్ షోలకు ఇలా వెహికల్స్ పై తిరిగే కుర్రకారే పెద్ద అట్రాక్షన్. మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నాయి రాజకీయ పార్టీలు. చేతుల్లో జెండాలు పట్టుకుని నాయకుడి వెంట నడిస్తే చాలు, కొన్నిసార్లు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచాల్సి ఉంటుంది. ఫలానా వారికే ఓటేయండని కూల్గా చెబితే డ్యూటీ చేసినట్లే. మొత్తం మీద మహిళలకు, ఖాళీగా ఉండే యువకులకు ఎన్నికల సీజన్లో చేతి నిండా ఉపాధిని కల్పిస్తున్నారు మన రాజకీయ నాయకులు. చెన్నై సెంట్రల్ సీట్ అంటే డీఎంకేకి కంచుకోట. ఈసారి కోటకు బీటులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ ఎదురెదుతున్నారు. అటు జయహవా, ఇటు మూడో ఫ్రంట్ జోరు మధ్య గెలుపు కోసం అష్ట కష్టాలు పడుతున్నారు మారన్. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి డీఎంకే 5 సార్లు విజయబావుట ఎగరవేసింది. 3 సార్లు మురసోలి మారన్ గెలిస్తే 2 సార్లు దయానిధి మారన్ గెలిచారు. 1996 నుంచి ఈ నియోజకవర్గంలో డీఎంకేనే గెలుస్తూ వస్తోంది. ముచ్చటగా 3వసారి అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బరిలో నిలిచారు దయానిధి మారన్. అయితే ఈసారి మారన్ గెలుపు నల్లేరుపై నడక కాదు. గెలుపు కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి సెగ్మెంట్లో డీఎంకే పట్టు కోల్పోతోంది. ప్రతి ఎన్నికకు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. దీంతో ఈసారి మారన్ ఎదురీదక తప్పటం లేదు. మెజారిటీ సంగతి దేవుడెరుగు, ఎన్నికల్లో గట్టెక్కితే చాలని భావిస్తున్నారు మారన్. చెన్నై సెంట్రల్ నియోజకవర్గంలో చదువుకున్న వారు ఎక్కువ. దేశాన్ని కుదిపేసిన 2G కుంభకోణం ప్రభావం నియోజకవర్గ ఓటర్లపై ఉంటుందని భయపడుతున్నారు డీఎంకే నాయకులు. దీంతో తెలివిగా ఎదురుదాడికి దిగారు. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేయటం మొదలెట్టారు. చెన్నై సెంట్రల్ నియోజకవర్గాన్ని జయలలిత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సెగ్మెంట్లో డీఎంకే దూకుడుకు చెక్ పెట్టి చరిత్రను తిరగరాయాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఎస్ఆర్ విజయ్ కుమార్ ను బరిలోకి దింపారు. అమ్మా క్యాంటీన్లతో పాటు తమ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ ఈ నియోజకవర్గాన్ని కెప్టెన్ విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకేకు కేటాయించింది. డీఎండీకే టికెట్పై జేకే రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున జె ప్రభాకర్ కూడా బరిలో ఉన్నారు. అయితే పోటీ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఉంది. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలో కొత్త ఓటర్లే కీలకం. 13 లక్షలకు పైగా ఓటర్లున్న నియోజకవర్గంలో 1,50,000 మంది మొదటిసారి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. అభ్యర్థుల తలరాతను రాయనున్నారు. మొత్తానికి చెన్నై సెంట్రల్ నియోజకవర్గ దయ కోసం నానా తంటాలు పడుతున్నారు దయానిధి మారన్.
1984 సిక్కుల ఊచకోత వ్యవహారం ఇప్పుడు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మెడకు చుట్టుకుంది. కేసుతో ఆయనకు సంబంధం లేకపోయినా ఎలక్షన్ టైంలో అనవసర కామెంట్లు చేసి తల మీదకు తెచ్చుకున్నారు కెప్టెన్. కేసులో నిందితుడిగా ఉన్న జగదీష్ టైట్లర్ ను ఆయన వెనకేసుకు రావడంపై పంజాబ్ లో సిక్కు వర్గాలు మండిపడుతున్నాయి. ప్రశాంతంగా ప్రచారం చేసుకోకుండా అనవసర తలనొప్పులు తెచ్చుకోవడంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను మించిన వాళ్లు లేరు. అమృత్సర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమరీందర్ సింగ్ ఇన్నాళ్లు బీజేపీ అభ్యర్థి అరుణ్ జైట్లీపై ఎడాపెడా విమర్శలు చేసి కాలం గడిపేశారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకు అలా చేస్తే బాగుండేది. కానీ ఏమయ్యిందో ఏమో, సిక్కుల మారణకాండ వంటి సున్నిత అంశాన్ని టచ్ చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత ఢిల్లీ నగరంలో సిక్కులపై జరిగిన మారణకాండ విషయంలో జగదీష్ టైట్లర్ కు సంబంధం లేదని తెగేసి చెప్పారు. జగదీష్ టైట్లర్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. అనవసరంగా వివాదాల తేనెతుట్టె కదిపారు. మారణకాండతో జగదీష్ టైట్లర్ కు సంబంధం ఉందని మొదటి నుంచి సిక్కులు గట్టిగా నమ్ముతున్నారు. సిక్కుల మారణకాండ కేసుపై మరోసారి విచారణ జరిపించాల్సిందిగా గత ఏడాది ఢిల్లీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ కామెంట్స్ తో సిక్కులు ఆగ్రహంతో రగిలిపోయారు. అమరీందర్ కామెంట్స్ ను ఖండించారు. ఢిల్లీలోని అకాలీదళ్ కార్యకర్తలు అక్కడి కాంగ్రెస్ ఆఫీసుపై దాడి చేశారు. ఆందోళన చేస్తున్న సిక్కులపై పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరీందర్ సింగ్ కామెంట్స్ తో ఇరుకున పడింది కాంగ్రెస్ పార్టీ. సహజంగా సిక్కు ఓటు బ్యాంకు నుంచి కాంగ్రెస్ కు వచ్చే ఓట్లే తక్కువ, వచ్చే ఓట్లు కూడా రావేమోనని భయపడుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇదిలా ఉంటే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. అమరీందర్ కామెంట్స్ పరోక్షంగా తన గెలుపుకు సాయం చేస్తాయని డిసైడ్ అయ్యారు అమృత్సర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అరుణ్ జైట్లీ. మొత్తానికి తలతిక్క కామెంట్స్ తో తన ఓటమికి తానే రూట్ క్లియర్ చేసుకుంటున్నారు అమరీందర్ సింగ్. బెంగాల్లో మెజార్టీ లోక్సభ సెగ్మెంట్లు గెలుచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ. ప్రధాని రేసులో తాను ఉన్నానంటూ సంకేతాలు పంపారు. తనకున్న పాజిటివ్ ఇమేజ్ ను, ప్రతిపక్షాల బలహీనతలను క్యాష్ చేసుకుని దేశంలోనే పెద్ద ప్రాంతీయ పార్టీగా ఎదగడానికి మమతా పావులు కదుపుతున్నారు. మమతా బెనర్జీ ఓ ఫైర్ బ్రాండ్. మమత ఏది మాట్లాడినా సూటిగానే ఉంటుంది. మాటలే కాదు, ఆమె యాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకుంటూనే ఉంది. 2004లో బీజేపీతోనూ, 2009లో కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకుంది. ఈసారి కూడా కాంగ్రెస్ తో తృణమూల్ అలయన్స్ కుదుర్చుకుంటుందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అందరి ఊహాగానాలను తల్లకిందులు చేశారు మమత. సొంత బలాన్ని నమ్ముకుని ఎన్నికల గోదాలోకి దిగారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి లోక్సభ ఎన్నికలు ఇవే. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మమతా బెనర్జీ. మిషన్ 272 సాధించడానికి ఎన్డీఏ ఎంతగా కష్టపడ్డా అదంతా ఈజీగా లేదు. సొంత బలంపై సర్కార్ ఏర్పాటు చేసే సీన్ కాంగ్రెస్ కు కూడా కనబడటం లేదు. దీంతో మెజార్టీ సీట్లు గెలుచుకోవడానికి పక్కా స్కెచ్ వేశారు మమతా బెనర్జీ. కనీసం 35 సీట్లు గెలుచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ ఏ కూటమికి తగినన్ని సీట్లు రాకపోతే ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి జాగ్రత్తగా అడుగులేస్తున్నారు మమత. ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకుని ప్రధాని పదవి రేసులో నిలవాలని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ప్రచార పర్వం తొలి రోజుల్లో బీజేపీపై సాఫ్ట్ గా ఉన్న మమతా బెనర్జీ ఆ తరువాత విమర్శలు పెంచారు. నరేంద్ర మోడీ వల్లెవేస్తున్న అభివృద్ధి మంత్రంలోని డొల్లతనాన్ని ఎండగట్టారు. మోడీని మత విద్వేషిగా చిత్రీకరిస్తూ రాష్ట్రంలో 14% ఉన్న ముస్లింలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీ దూసుకుపోతుంటే మిగతా పార్టీలు చూస్తూ ఊరుకోవడమే తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. 2011 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి లెఫ్ట్ పార్టీలు ఇప్పటికీ కోలుకోలేదు. తృణమూల్ను సవాల్ చేసే స్థాయిలో వామపక్షాలు లేవు. బీజేపీ పరిస్థితి కూడా సోసోగానే ఉంది. బెంగాల్లో బీజేపీకి క్యాడర్ లేకపోయినా కేవలం మోడీ చరిష్మాను నమ్ముకుని మొత్తం 42 సీట్లకు అభ్యర్థులను నిలబెట్టింది కమలం పార్టీ. తృణమూల్తో
చివరి వరకు అలయన్స్ కు ప్రయత్నించిన కాంగ్రెస్ అది ఫెయిల్ అవడంతో చివరకు ఒంటరిగా బరిలోకి దిగింది. ఆమె తుమి తేల్చుకోవడానికి రెడీ అయింది. 2009 ఎన్నికల్లో తృణమూల్తో పొత్తు పెట్టుకుని 6 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్. ఈసారి కనీసం ఆ 6 సీట్లనైనా నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తొలిసారి చతుర్ముఖ పోటీ జరుగుతోంది. ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఇంకా 38 సీట్లకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొత్తానికి బెంగాల్లో మమత దూసుకుపోతున్నారు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు రావడం మామూలే, కానీ ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకం. సరికొత్త రూల్స్, ఆంక్షలు, పార్టీలను కంట్రోల్ చేసే చర్యలతో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ ఎన్నికల ప్రత్యేకతలేంటి? కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆలపిస్తున్న పాట ఇదే. అందరి చూపు యువత రంగంపైనే. యువ ఓటర్లకు గాలం వేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఎన్నికల మార్కెట్లో యంగ్ ఓటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో యంగ్ ఓటర్లే కీలకం కాబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 కోట్ల మంది యువ ఓటర్లు 2014 ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్నారు. ఇన్నాళ్లు యంగ్ ఓటర్లను పట్టించుకొని పొలిటికల్ పార్టీలకు ఇప్పుడు వాళ్ల పవర్ తెలిసొచ్చింది. పవర్ దక్కాలంటే యంగ్ పవర్ అవసరమని డిసైడ్ అయ్యాయి రాజకీయ పార్టీలు. జీవితంలో తొలిసారి పోలింగ్ బూత్లకు వచ్చే కుర్రకారును టార్గెట్ చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. వాళ్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోల్లో యూత్ కోసం అంటూ ప్రత్యేకంగా కొన్ని పథకాలు ప్రవేశపెడుతున్నాయి. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారిని గుర్తించడానికి కొన్ని టీంలను కూడా ఏర్పాటు చేశాయి. 18 ఏళ్లు నిండిన వాళ్ల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేయడానికి స్పెషల్ కౌంటర్లు కూడా పెడుతున్నాయి మరికొన్ని పార్టీలు. దీనికి సోషల్ నెట్వర్క్ ను ఎడాపెడా ఉపయోగించుకుంటున్నాయి. ఈవీఎంలు గతంలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితం. అయితే ఈసారి సీన్ మారింది. మొత్తం 543 నియోజకవర్గాల్లో తొలిసారి ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈవీఎంల పనితీరుపై విమర్శలు రావడంతో వాటికి కూడా చెక్ పెడుతోంది ఎన్నికల సంఘం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో అవకతవకలను నిరోధించడానికి పేపర్ ఆడిట్ ను ప్రవేశపెడుతున్నారు. తొలిసారిగా 20,000 ఎన్నికల కేంద్రాల్లో ఈవీఎంలను ఆడిట్ చేయబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో మరో స్పెషాలిటీ నోటా ప్రత్యామ్నాయం. ఈవీఎం మెషిన్ లో నోటా ఆప్షన్ ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని చెప్పే అవకాశం ఓటర్లకు ఈ ఎన్నికల్లో కల్పించారు. నోటా మీటర్ నొక్కితే చాలు బరిలో ఉన్న అభ్యర్థులెవరికీ ఓటు వేయటం ఓటరు మహాశయుడికి ఇష్టం లేదన్న విషయం తెలుస్తోంది. అయితే నోటా ఆప్షన్ కేవలం ఓటరు ఫీలింగ్స్ ను వ్యక్తం చేయటం వరకే పరిమితం. అంతకు మించి ఎలాంటి హక్కు ఉండదు. అఫిడవిట్ తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేస్తూ ప్రతి అభ్యర్థి అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆస్తుల వివరాలు, విదేశీ బ్యాంకుల్లో అకౌంట్లు సహా అన్ని విషయాలను ఈ అఫిడవిట్ లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్ ను సమర్పించకపోతే నామినేషన్ పత్రాలనే తిరస్కరించే అధికారం ఎన్నికల సంఘం అధికారులకు కల్పించారు. మొత్తం మీద ఈసారి లోక్సభ ఎన్నికలు అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకున్నాయి. బీజేపీకి సొంత పార్టీ నేతలే తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఓవైపు మోడీ హవా ఉందని, అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకుంటున్నా నోటి తీటతో కొందరు నేతలు కొత్త వివాదాలను తలకు చుట్టుకుంటున్నారు. మతవాద ముద్రను బీజేపీ కొట్టిపారేస్తున్నా అదే నిజం చేస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు మాట్లాడడం కలకలం రేపుతోంది. ఒకవైపు దేశ జనాభాలో 12% ఉన్న ముస్లింలకు దగ్గర కావడానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తుంటే, మరోవైపు మత విద్వేషాలు రెచ్చగొట్టే కమెంట్స్ చేసి పార్టీని ఇబ్బందుల పాల్చేస్తున్నారు కమలం పార్టీ నాయకులు. బీహార్ రాజధాని పాట్నా ప్రచార సభలో తొలిసారిగా ముస్లిం జపం ఆలపించారు నరేంద్ర మోడీ. హిందువులు, ముస్లింలు ఐక్యంగా పేదరికంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం వ్యతిరేకిగా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవడానికి ప్రయత్నించారు. ఒకవైపు ముస్లింలకు దగ్గర కావడానికి మోడీ ఇంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంటే, మరోవైపు ముస్లింలను భయాందోళనలకు గురి చేస్తున్నారు బీజేపీ నాయకులు. ముజఫర్ నగర్ అల్లర్ల ఇష్యూను ప్రస్తావిస్తూ ప్రతీకారం తీర్చుకోవాలంటే బీజేపీకే ఓటేయండి అంటూ ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అమిత్ షా కమెంట్ చేసి కాంట్రవర్సీకి తెరలేపారు. అమిత్ షా కమెంట్స్ ఇష్యూ చివరకు ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. అమిత్ షా కమెంట్స్ సద్దుమణగకు ముందే మరో వివాదాన్ని రాజేశారు బీహార్ కు చెందిన గిరిరాజ్ సింగ్. నరేంద్ర మోడీని వ్యతిరేకించే వాళ్లంతా పాకిస్తాన్ వెళ్లాల్సిందేనంటూ గిరిరాజ్ చేసిన కమెంట్స్
రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. సెక్యులరిజానికి భంగం కలిగించే విధంగా కమెంట్స్ చేసిన గిరిరాజ్ పై అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ముస్లింలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా లేటెస్ట్ గా చేసిన కమెంట్స్ కూడా వివాదాన్ని రాజేశాయి. హిందువులు మెజార్టీగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులు కొనకుండా చూడాలంటూ వ్యాఖ్యానించి కాంట్రవర్సీకి తెరలేపారు ప్రవీణ్ తొగాడియా. నరేంద్ర మోడీ సమక్షంలో శివసేన నాయకుడు రామ్ దాస్ కదం మరో వివాదాస్పదమైన కమెంట్ చేశారు. మోడీ అధికారంలోకి వస్తే ముస్లిం అఫెండర్స్ పై చర్యలు తప్పవంటూ కమెంట్ చేశారు. మొత్తానికి ఒకవైపు ముస్లిం పెద్దలతో చర్చలు జరిపి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ అధికారాన్ని అందుకోవాలని మోడీ ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ నేతలే తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అనవసరపు కమెంట్స్ తో బీజేపీని ముస్లింలకు దూరం చేస్తున్నారు. సెక్యులరిజానికి తలవంపులు తెస్తున్నారు. బిగ్ బ్యాలెట్ లో హెడ్లైన్స్ మరోసారి. మోడీ గాలిలో ఎక్కువైన మాటల ధూళి, వివాదాస్పద కామెంట్స్ తో కొత్త తలనొప్పులు. ఎన్నికల టైంలో నోరు జారిన కెప్టెన్, సిక్కుల కేసులో టైటర్ ను సమర్థించడంపై రగడ. ప్రచార హోరులో దూసుకుపోతున్న దీదీ, అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఎదగడమే టార్గెట్. యువతకు ఉపాధి కల్పిస్తున్న ఎన్నికలు, ప్రచార పర్వంలో నిరుద్యోగులకు చేతి నిండా పని. సొంత కోటలో ఎదురెదుతున్న దయానిధి, జయ హవలో వెంటాడుతున్న ఓటమి భయం.